నా పేరు డాక్టర్ శామ్యూల్ కూచిపూడి. నేను నోబెల్ కళాశాల ప్రిన్సిపాల్గా 2003 సంవత్సరంలో ఛార్జ్ తీసుకుని 2006 సంవత్సరంలో రిటైర్ అవ్వటం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసిన తర్వాత నోబెల్ కాలేజీలో వేకెన్సీ రావడంతో నేను ప్రొఫెసర్ త్యాగరాజు గారు ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు వారిని వచ్చి కలవడం జరిగింది. వారు 1968 ఆగస్టు నెలలో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుండి రిటైర్ అయ్యేంత వరకు కూడా నేను నా సర్వీసెస్ అన్నీ కూడా నోబెల్ కళాశాలలోనే చేయడం జరిగింది. మధ్యలో 1979 నుంచి 1983 వరకు ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంలో రీసెర్చ్ చేయటానికి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి పిహెచ్డి చేసి బెస్ట్ థీసిస్ అవార్డుగా ప్రొఫెసర్ జి సుందర్ రెడ్డి రీసెర్చ్ అవార్డు పొంది గోల్డ్ మెడల్ పొందటం జరిగింది. అటు పిమ్మట నా రీసెర్చ్ చేసిన తర్వాత నా దృక్పథంలోనూ నా బిహేవియర్లో కూడా కొంత మార్పు రావటం జరిగింది. అంత పూర్వం అంతా కూడా నేను వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ చేస్తూ హిందీ లెక్చరర్గా ఉంటూనే మిస్టర్ కృష్ణ అండ్ మిస్టర్ ఆంధ్ర అవార్డులు తీసుకోవడం కూడా జరిగింది. కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. సాయంత్రం అయితే నా ప్లేస్, నా గమ్యస్థానం నోబెల్ కళాశాల ప్లే గ్రౌండ్. 3 గంటలు 3:30 కల్లా వాలీబాల్ కోర్టులో ఉండేవాళ్ళం. పెద్ద పెద్ద ప్లేయర్స్ వచ్చేవాళ్ళు. ఎంతో ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం. క్లాస్కి వెళ్ళి పాఠం చెప్పుకోవడం, ఆ తర్వాత గేమ్ ఆడుకోవడం, హ్యాపీగా వెళ్ళి ఒళ్ళంతా అలిసిపోయేది. ఎటువంటి ఆలోచనలు లేకుండా కమ్మగా నిద్రపోయేవాళ్ళం. అటు తర్వాత 2003లో బిషప్ దైవాశీర్వాదం గారు చైర్మన్గా ఉన్న సమయంలో నన్ను చాలామంది వద్దని చెప్తున్నప్పటికీ కూడా నన్ను ప్రిన్సిపాల్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు అటువంటి మనిషి ఉంటేనే ఈ కాలేజీ నిలబడుతుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరీ నన్ను ప్రిన్సిపాల్ని చేశారు. ఆయన నా మీద ఉంచినటువంటి నమ్మకానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి తపన నాలో పుట్టుకొచ్చింది. ఇంకొక భావన కూడా ఉండేది. నేను ఈ నోబెల్ కాలేజ్ అనేటువంటి సంస్థకి నేను నా కుటుంబం రుణపడి ఉన్నాం. నా ఐడెంటిటీ ఎవరు నువ్వు అంటే నోబెల్ కాలేజ్ లెక్చరరు, లేకపోతే నోబెల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అని చెప్పి చెప్పుకోవడం ద్వారానే నా ఐడెంటిటీని నేను చెప్పగలుగుతాను. అందువలన నేను రుణపడి ఉన్నాను ఈ సంస్థకి. ఆ రుణం తీర్చుకోవాలి అనేటువంటి బలమైన కోరిక ఉండేది. దానికి తగ్గట్టుగానే నాకు పరిస్థితులు కూడా కలిసి వచ్చినాయి. డోనర్స్ విరివిగా వచ్చారు. అప్పుడు మేము బిగినింగ్లో అనుభవించినటువంటి లేమి నా టైం తర్వాత ఎవరికి ఉండకూడదు కాలేజీలో. లేమి అంటే అక్కడ సౌకర్యాలు లేవు. ఆ టైంలో సౌకర్యాలు ఉండేవి కాదు. మంచి ఫ్యాకల్టీ ఉండేది, కానీ స్టాఫ్ రూమ్ ఉండేది కాదు, కూర్చోడానికి కుర్చీలు ఉండేవి కాదు.
రాసుకోవడానికి టేబుల్స్ కూడా ఉండేవి కాదు. క్లాస్ రూమ్స్ కూడా రేకుల షెడ్లో ఉండేవి. అటువంటి దాని నుండి ఏమైనా సరే చేసి మంచి పక్కా బిల్డింగ్స్లో లేటెస్ట్గా ఉన్నటువంటి సదుపాయాలతో విత్ కంప్యూటర్స్ ఎవ్రీథింగ్ కూడా ఉండాలి అని నా మనసులో గట్టి కోరిక ఉండేది. దాన్ని తీర్చడానికి నాకు పరిస్థితులు అనుకూలించినాయి. నేనేదో పెద్ద నా జేబులోంచి తీసుకొచ్చి డబ్బులు పెట్టి నేను చేసింది కాదు, కానీ నాకు దైవం అనుకూలించి, పరిస్థితులు అనుకూలించి, డోనర్స్ ముందుకు వచ్చి ఆ పక్కా బిల్డింగ్స్ కట్టడం జరిగింది. ఇప్పుడు కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే ఎడమ వైపున ఉన్నటువంటి బిల్డింగు నా టైంలో కట్టింది. అది స్టార్ట్ చేసేటప్పుడు దానికి పునాది వేయటానికి సిఎంఎస్ నుండి ఒక బృందం ఇంగ్లాండ్ నుండి రావడం జరిగింది. వాళ్ళని సంతృప్తిపరచడం కోసం ఒక శిలాఫలకం వేయాలి అని చెప్పి రాత్రి నాకు బిషప్ గారు చెప్పిన మీదట నేను ఆ శిలాఫలకానికి కూడా రాయి బదులు రైల్వే సన్ గ్లాస్తో దాన్ని తయారు చేయించి ఆ రాత్రి పెట్టాము. పెట్టినప్పుడు నన్ను మాట్లాడమన్నారు. నన్ను మాట్లాడమంటే ఈ శిలాఫలకం వేసాము, కానీ 7-8 నెలల్లో ఇది రూపుదిద్దుకునేటట్టుగా నేను ప్రయత్నం చేస్తానంటే అందరు నవ్వుకున్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు డబ్బులు లేవు, మేనేజ్మెంట్ దగ్గర డబ్బులు లేవు, ఎవరి దగ్గర లేవు. రూపాయి డబ్బులు లేకుండా 8 నెలల్లో పూర్తి చేస్తానంటున్నాడు ఏంటని అందరూ కూడా నవ్వుకున్నారు. నాకు కూడా అది వాస్తవం కాబట్టి నేను ఎవరిని ఏమి బ్లేమ్ చేయటానికి లేదు, అది వాస్తవమే. కాకపోతే ఇక ఆ తరువాత నాకు పరిస్థితులు కలిసి వచ్చినాయి. డాక్టర్ గారు, చుండూరి డాక్టర్ గారు రావటం, ఆయన అడగటం, చాలా ఉందండి కాలేజీకి నీడ్, ఇలాంటి డోనర్స్తో అని చెప్పి నేను చెప్పటం, ఆయన ఒబలైజ్ చేసి ఫండ్స్ ఇవ్వడం. 7-8 నెలల కాలంలోనే ఆ బ్లాక్ కన్స్ట్రక్షన్ బిగిన్ అయింది, పూర్తయింది. ఆ తర్వాత దాని మీద గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసాం. ఆ తర్వాత హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి హై స్కూల్ ఎల్ బ్లాక్ని తీసేసి అక్కడ ల్యాబొరేటరీస్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి గవర్నింగ్ బాడీ తీర్మానించింది. ఆ తీర్మానాన్ని బట్టి అక్కడ దానికి కూడా చుండూరి వారు ధన సహాయం చేయడం జరిగింది. వాళ్లే కాకుండా మా ఓల్డ్ నోబుల్ కాలేజీ విద్యార్థి అయినటువంటి సినిమా ప్రొడ్యూసరు అన్నపూర్ణ పిక్చర్స్ సినిమా ప్రొడ్యూసరు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు డాటర్ తుమ్మల లక్ష్మి గారు అని చెప్పి ఆమె ఎత్తుక్కుంటా వచ్చి ఆమె డొనేషన్ ఇచ్చింది. ఆమెతో పాటుగా ఇంకా కొంతమందిని కూడా మొబలైజ్ చేసి వాళ్ళతో కూడా ఇప్పించడం వలన ఆ గ్రౌండ్ ఫ్లోరు అంతా కూడా ఆ ల్యాబొరేటరీని పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా జేడి శీలం గారు కూడా ఆయన ఎంపీ ల్యాడ్స్లో నుండి కొంత అమౌంట్ ఇప్పించడం జరిగింది. ఆ విధంగా ఆ ల్యాబొరేటరీ ఆధునిక మైనటువంటి అనేక సదుపాయాలతో, ఈవెన్ అటువంటి ల్యాబొరేటరీ ఇప్పుడున్న కృష్ణా యూనివర్సిటీలో కూడా కెమిస్ట్రీ ల్యాబొరేటరీ కానీ అవి లేవు అని చెప్పి గర్వంగా చెప్పగలను నేను. అటువంటి సదుపాయాలు ఉన్నటువంటి ల్యాబొరేటరీ. ఆ తర్వాత నేను సమయం అయిపోయింది, నేను రిటైర్ అవ్వాల్సి వచ్చింది. అంతేకాకుండా అకాడమిక్గా కూడా నేను పేద విద్యార్థుల కోసం డబ్బు లేక సరిగ్గా చదువుకోని లేనటువంటి వాళ్ళని ఎలా ఇది చేయాలని ఆలోచించి
బయట చైతన్య మిగిలినటువంటి ఈ కార్పొరేట్ కాలేజెస్లో ఆ రోజుల్లో 10,000 రూపాయలు వసూలు చేస్తున్న టైంలో 500 రూపాయలకే అదే ఎడ్యుకేషన్ని, అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించడం జరిగింది. ఆ సంవత్సరం రాజేష్ అని ఒక స్టూడెంట్ బయాలజీలోను, ఇంకొక పాప మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఎంపీసీలోను, వాళ్ళిద్దరు కూడా టౌన్ ఫస్ట్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ రాజేష్ డాక్టర్గా ఎయిమ్స్లో పనిచేస్తున్నాడు, మన మంగళగిరి ఎయిమ్స్లో. ఆ తర్వాత మరి కాలక్రమంలో అది ఆ కోచింగ్ అనేటువంటిది ఎందుకు మూతబడిపోయిందో నాకైతే తెలియదు, కారణాలు ఏంటో. అంతేకాకుండా నా టైంలోనే ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక సంవత్సరం యూనివర్సిటీ ఫస్ట్ కూడా రావడం జరిగింది, నోబెల్ కాలేజ్. మరి ఇప్పుడైతే ఆ రోజున ఎక్స్ట్రా సీట్స్కి రాసి యూనివర్సిటీ నుండి పర్మిషన్ తెచ్చి సీట్లు పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఫుల్ స్ట్రెంగ్త్తో నేను అప్పచెప్పి దిగిపోయాను. ఈ రోజుకి వచ్చేటప్పటికి విద్యార్థుల కోసం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఏదైనప్పటికీ ముందు చూపు లేకపోయినట్లయితే రాబోయే మార్పులు చేర్పులు ఏమిటి అనేటువంటి దాన్ని ఊహించగలిగినటువంటి అడ్మినిస్ట్రేటర్స్, ప్రిన్సిపల్స్, గవర్నింగ్ బాడీ అటువంటి వాళ్ళు లేకపోయినట్లయితే ఎంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి సంస్థలైనా కానీ పెరిష్ అయిపోతాయి. దీక్షతో పనిచేయాలి. మనం అలాగా మోసబడిపోయే సంస్థలను కాకుండా కాలానికి తట్టుకుని నిలబడి కాలజయులైనటువంటి సమస్యలు ఎలా నిలబడి అనేటువంటిది నుండి పాఠాలు నేర్చుకుని నిలబెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నాకు దీని అంతటికి స్ఫూర్తి ఏంటంటే నా టీచర్స్ ముగ్గురు నాకంటే ముందు ప్రిన్సిపాల్స్గా చేశారు. డాక్టర్ ఎంజి థామస్, ఆయన నాకు ఏసీ కాలేజీలో ఇంగ్లీష్ టీచర్గా ప్యారడైజ్ లాస్ట్ బుక్ 1 టీచ్ చేయడం జరిగింది. అలాగే డేవిడ్ గారు, ఆయన కూడా ఇంగ్లీష్ లెక్చరర్గా, హాస్టల్ వార్డన్గా, హైర్ హాల్ వార్డన్గా నాకు ఉండి బోస్వెల్స్ లైఫ్ ఆఫ్ జాన్సన్ అనేటువంటి ప్రోజ్ టెక్స్ట్ ఆయన టీచ్ చేశారు. అట్లాగే జిఈటి అజరయ్య గారు కూడా నా గురువు గారే డైరెక్ట్గా. జువాలజీలో ఆయన చికెంబ్రియాలజీ అండ్ జెనెటిక్స్ టీచ్ చేశారు. వాళ్ళందరిలో ఉన్నటువంటి మంచిని తీసుకుని నేను ముందుకెళ్ళటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.